వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించెలే. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా క్రొత్త క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించెలే. తల్లిని పోలి దీనుల నెల్ల హక్కున చేర్చుకుందాం దేవుని దయతో లోకపు చెడుని క్షాళన చేద్దాం రండి. మనిషిని మనిషిగా ప్రేమించిన యేసుని దారిలో పయనించే ఆయన స్నేహము అందించి జ్ఞానమ్మ గారి ఆప్తులము పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా క్రొత్త క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించెలే. ప్రభవింతుము చిరుదివ్వెలమై కాలానుగుణముగా జీవింతుము మన తిరు సభకై యేసుని శిష్యులుగా పేదల ప్రేమకు హితులము మేమని నీతికి నిలబడతా అధర్మమును ధర్మముతో గెలిచి సంఘములో శాంతిని నెలకొల్పుతాం. పేద బ్రతుకులు నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే రెమ్మలు కొమ్మలుగా క్రొత్త క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా జీవసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగ జ్ఞానమ్మ ఉదయించెలే. క్రొత్త క్రొత్త వెలుగులు నింపే క్రొత్త మార్గము జగతికి చూపే అన్నమ్మ రూపమునా
వసుధలు ప్రభు యేసు విలువలు విశ్వమంతటా ప్రకటించి పాడగా జ్ఞానమ్మ ఉదయించెలే. పేద బ్రతుకుల నవ ప్రగతి కాంతులై జనుల జీవితం సన్మార్గ తేజమై ఉదయించే మా సభయే. రెమ్మలు కొమ్మలుగా ఉదయించే మా సభయే, రెమ్మలు కొమ్మలుగా. ధన్యత పట్టము కొరకు ప్రార్థన. ఓ సర్వేశ్వర, మా ప్రేమగల తండ్రి, మీ దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ సువార్తానుసారం జీవించి దీనజనులకు దీక్షతో అత్యంతోత్సాహముతో సువార్తను ప్రబోధించి నీ కుమారుడు క్రీస్తుకు నిబద్ధ సాక్షిగా నిలబడినారు. ప్రభు యేసు పట్ల అచంచల భక్తితో ఆమె చూపిన అంకితభావం, మరియమాత మీద ఆమెకు ఉన్న అనన్య సామాన్యమైన ప్రామాణికత, చదువు సందెలు లేక సర్వ విధాల వెనుకబడియున్న యువతుల జీవనోద్ధరణకు ఆమె చేసిన ప్రేమాయుత సేవలు, సువార్త ప్రబోధము మాకు ప్రోత్సాహితపూరిత ప్రేరణగా ప్రతినిత్యం ఉండునుగాక. ఓ త్రిత్వైక దేవ, మా అందరికీ మాతృమూర్తిగా ఉన్న మరియా, పునీత జోజప్ప గారు, పునీత అన్నమ్మ మరియు పునీతులందరి యొక్క ప్రార్థన సహాయము వల్ల మీ దైవ సేవకురాలు మద తాటిపత్రి జ్ఞానమ్మను పునీతుల సమాజంలో చేర్చవలసినదిగా మనవి చేయుచున్నాము. జ్ఞానమ్మ గారి జీవితం వల్ల ప్రేరేపించబడిన అనుచరుల సమూహాన్ని కరుణతో కాచి కాపాడండి. మీ దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారి ప్రార్థనా ఫలితముగా మీ అంతులేని అనురాగ ప్రేమ పెన్నిధి నుండి మాకు ఈ దివ్యవరమును ప్రసాదించి మమ్ము దీవించవలసినదిగా దీనభావముతో మేము ప్రార్థించుచున్నాము స్వామి. ఆమెన్. సన్నిధిని చేరుదా పూజ వేలాయగా, భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదాం ప్రభుని పాటలే పూజలో, వేడుదాం ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుదాం పూజ వేలాయగా, భక్తి కీర్తనలు పాడుదాం అర్చనలు చేయగా. శుభనామము ధరణిలో తేజము, దేవుని స్మరణయే జీవితానందము.
ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజలో మా కొరకు ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరిని ఆ ప్రభుని చేతుల్లోనికి అర్పణగా సమర్పిస్తూ వీరి యొక్క తలంపులు నెరవేర్చమని ప్రార్థన చేద్దాం. కర్నూలు మేత్రాసనం, నంద్యాల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిదాతలు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి, డాక్టర్ ఎం మేరీ సాహిత్య రెడ్డి వీరి జీవితంలో దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా మరియు దేవుని యొక్క ఆశీర్వాదములు రానున్న జీవితంలో నిండుగా కుమ్మరించి చేయు పనులలోనూ దేవుని దీవెనలు జి అగతా అన్వయ్ రెడ్డి, జి ఆరోన్ అన్విత రెడ్డిలకు మంచి భవిష్యత్తు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం కారంపూడి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న కొత్తపల్లి నవీన్ కుమార్, ఈ బిడ్డకు దేవాతి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానములు, వారు తలంచినటువంటి తరంపులు నెరవేరాలని మరియు కొత్తపల్లి చిన్న బాపనయ్య, సుబ్బమ్మ, పిచ్చయ్య, వరమ్మ, సైదయ్య, రాగమ్మ వీరల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కొత్తపల్లి భాస్కరరావు, రోజమ్మ, ప్రవీణ్ కుమార్, అబిగైల్, లీసా, బ్లెస్సీ, వరుణ్ కుమార్, బేదపూడి జోసెఫ్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, పెద్ద ఉమేత్కల్ విచారణ, మరియపురం గ్రామం, పుట్టినరోజు జరుపుకుంటున్న ఉడుముల సంతోష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, విశ్వాసము, శాంతి సమాధానములు దయచేయమని యేసు పవిత్ర హృదయమునకు కృతజ్ఞతగా ఉడుముల సైమన్ రెడ్డి, తెరేజమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనము శ్రీ నాలి బాలశౌరి పాపమ్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, అరుణ్ కుమార్కి దేవుని చిత్తంతో వివాహం జరగాలని శ్రీ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఎడ్లపాడులోని పునీత అన్నమ్మ గారి జూనియర్ కళాశాల మరియు ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల దినదిన అభివృద్ధి చెందాలి అని, ఎడ్లపాడు పరిసర ప్రాంతములోని ఆడపిల్లల చదువు పునీత అన్నమ్మ గారి కళాశాల ద్వారా కొనసాగాలని శ్రీ తాటిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కళాశాల దీవింపబడి మంచి అభివృద్ధి సాధించాలని శ్రీ తాడిపత్రి జ్ఞానమ్మ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కళాశాల అధ్యాపకులు మరియు చదువుచున్న పిల్లలు అభివృద్ధి పదములో నడవాలి అని దివ్య బలి పూజను సమర్పిస్తున్నాము. ఈ ఉద్దేశాల కోసము మరియు మా కొరకు ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి ఒక్కరి ఉద్దేశాలను నెరవేర్చమని ఈ దివ్య బలి పూజను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ పవిత్రమైన దివ్య బలి పూజను దైవ సేవకురాలు మదర్ తాటిపత్రి జ్ఞానమ్మ గారికి పునీత పట్టం ప్రభు అనుగ్రహించాలా అని సెయింట్ యాన్స్ ఆఫ్ మాధవరం, మద్రాస్, విజయవాడ రీజియన్ సిస్టర్స్, సెయింట్ యాన్స్ ఆఫ్ మద్రాస్, విజయవాడ రీజియన్ అమ్మగారులు
ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూజలో దేవాతి దేవుడు వీరు కోరిన కోరికనట్లు నుండి నెరవేర్చమని ఆ ప్రభుని వేడుకుంటూ ఈ పూజను కొనసాగించుకుందాం. అదే విధముగా ఈరోజు మనము పునీత పేతురు పౌలుల పండుగను కొనియాడుతూ ఉండగా వారి యొక్క ప్రార్థనా సహాయము ద్వారా ఈ అమ్మగారికి పునీత పట్టం కట్టాలి అని మనమందరము కూడా చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము స్త్రీ సభకు మూల స్తంభాలు అయినటువంటి ఇద్దరి పునీతుల పండుగను కొనియాడుతూ ఉన్నాం. పునీత పేతురు పౌలులు స్త్రీ సభకు మూల స్తంభాలుగా కనబడుతూ ఉన్నారు. ఈ స్తంభాలను దేవుడే ఎన్నుకొని పవిత్రంగా తీర్చిదిద్ది ఇదిగో వారిని మనందరికీ కూడా సుమాతృకగా అందిస్తూ ఉన్నారు. విశ్వాసంలో బలపడమని, ఆ విశ్వాసాన్ని ప్రకటించటంలో ముందడుగు వేయమని ప్రభు పిలుపునిస్తూ ఉన్నారు. ఈ పిలుపును గమనిస్తూ ముందుకు సాగడానికి కావలసిన శక్తిని దయచేయమని, ఈ పేర్ల మీదుగా ఉన్నటువంటి సంస్థలను దీవించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. చేసిన తప్పిదములను ఒప్పుకొని పశ్చాత్తాపపడుతూ పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నిక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరీ సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమియందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువినేలు మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా.
దేవసుతుడా శ్రీ యేసువా మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రత్యాసీనుడా పరిశుద్ధ శ్రీ యేసువా మా కనులు తెరచి రక్షించుమా మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, అపోస్తులను పునీతులైన పేతురు పౌలుల మహోత్సవము నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్ర ఆనందముతో నింపితివి. సత్యమునకు పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీసభ అన్ని విషయములలో పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీసభకు దయచేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు తన దూతను పంపి హేరోదు బారి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఆ దినములలో హేరోదు రాజు క్రీస్తు సంఘములోని కొందరిని హింసింపసాగెను. యోహాను సహోదరుడగు యాకోబును అతడు కత్తితో చంపించెను. ఇది యూదులను సంతోషపరచునని తెలుసుకొని అతడు పేతురును కూడా పట్టి బంధించెను. పేతురు బంధింపబడి చెరసాలలో పెట్టబడెను. జట్టుకు 4 చొప్పున 4 జట్ల సైనికులు అతనిని కాపలా కాయుచుండిరి. పాస్కా పండుగ గడిచిన తరువాత హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచెను. అందువలన పేతురు చెరసాలలో ఉంచబడెను. కానీ క్రీస్తు సంఘము పేతురు కొరకు పట్టుదలతో దేవుని ప్రార్థించిరి. హేరోదు అతనిని ప్రజల ఎదుటకు తీసుకుని రాదలిచిన నాటి నుండి ముందటి రాత్రి పేతురు 2 కావలి వారి మధ్య నిద్రించుచుండెను. అతడు 2 గొలుసులతో బంధింపబడి ఉండెను. ఆ చెరసాల ముఖద్వారము వద్ద బంట్రోతులు కాపలా కాయుచుండిరి. హఠాత్తుగా ప్రభువు దూత అక్కడ ప్రత్యక్షము కాగా చెరసాల యందలి గదిలో ఒక వెలుగు ప్రకాశించెను. ఆ దేవదూత పేతురును ప్రక్కన తట్టి అతనిని మేల్కొలిపి త్వరగా లెమ్ము అని పలికెను. వెంటనే అతని చేతి సంకెళ్ళు ఊడి క్రింద పడెను. అప్పుడు ఆ దూత అతనితో, నీవు నీ నడుము దట్టిని గట్టిగా బిగించి నీ చెప్పులు తొడుగుకొనుము అని చెప్పగా పేతురు అట్లే చేసెను. మరలా ఆ దూత, నీ పై వస్త్రమును కప్పుకొని నాతో రమ్ము అని పలుకగా పేతురు దూత చెప్పినట్లు చేసి అతనిని అనుసరించి చెరసాల బయటకు వచ్చెను. దూత చేయుచున్న పని నిజమని తెలియక తాను ఒక దర్శనము చూచుచున్నట్లు భావించెను. వారు మొదటి కాపలాను పిమ్మట 2వ కాపలాను దాటి నగరములోని పోవుటకు ఇనుప ద్వారము వద్దకు వచ్చిరి. వారు అచ్చటికి వచ్చినప్పుడు ఆ ద్వారము దాని అంతటా అది తెరవబడగా వారు బయటికి పోయిరి. అట్లు వారు ఒక వీధిలో కొంతవరకు నడిచిపోగా ఆ దూత పేతురుని విడిచి అదృశ్యుడయ్యెను.
అంతటా పేతురు తెలివి తెచ్చుకొని జరిగినది అంతయు వాస్తవము అని ఇప్పుడు నాకు రూఢిగా తెలియను. ప్రభువు తన దూతను పంపి హేరోదు బారి నుండి యోధా ప్రజలు నాకు తలపెట్టిన వానినన్నిటి నుండి నన్ను తప్పించెను అని తెలుసుకొంటిని అనుకొనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. నేను ప్రభువుకు ఎల్లవేళలా వందనములర్పింతును, నిరంతరము ఆయనను కీర్తింతును. ప్రభువు నాకు చేసిన మేలులకు గాను సంతసింతును. ఈ సంగతి విని దీనులు ప్రమోదము చెందుదురుగాక. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. మీరును నాతో కూడి ప్రభువు మహిమను కొనియాడుడు. మనమందరము కలిసి ఆయన దివ్యనామమును కీర్తింతుము. నేను ప్రభువును ఆశ్రయింపగా ఆయన నా మొర వినెను, నా భయములెల్లా తొలగించెను. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. ఆయన వైపు చూడుడు, మీ ముఖములు ప్రకాశింపనిండు. అప్పుడు మీ ముఖములకు సిగ్గు ఎన్నటికినీ కలగదు. దరిద్రుడు ప్రభువుకు మొరపెట్టగా అతడు వినును, సకల క్లేశముల నుండి అతనిని కాపాడును. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. ప్రభువుకు భయపడు వారి చుట్టూను ఆయన దూత శిబిరము పన్నును. సకల ఆపదల నుండి వారిని కాపాడును. పరిశీలించి చూడుడు, ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. ఆయనను శరణు వేడువాడు ధన్యుడు. అందరూ నా భయములెల్లా తొలగించెను, నా భయములెల్లా తొలగించెను. రెండవ పట్నము. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానమగు నీతి కిరీటము వేచియున్నది. పునీత పౌలు తిమోతి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరుడా, నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనము నాకై ప్రేమతో వేచి ఉన్న వారికి అందరికీ అనుగ్రహించును. కానీ సువార్త ప్రబోధము నా వలన సంపూర్తి అగుటకును, అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తిని ఒసగెను. కనుక సింహాసము నోటి నుండి నేను రక్షింపబడి తిని, ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యంలోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వద మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీవు పేతురవు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరశక్తులు దీనిని జయింపజాలవు.
మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరక శక్తులు దీనిని జయింపచాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మున్ముందుగా మీ అందరికీ కూడా పునీత పేతురు పౌలుల మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పేతురు పౌలులు శ్రీసభ ప్రబోధము నుండి, శ్రీసభ మొట్టమొదటి గడియల నుండి ఇద్దరూ కూడా చాలా చాకచక్యంగా, శక్తివంతంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ ఇద్దరి పునీతులు. ఈ క్రైస్తవం నిలబడడానికి, ఈ క్రైస్తవత్వం కొనసాగించబడడానికి, ఈ క్రైస్తవత్వంలో క్రీస్తు ప్రబోధాలను మున్ముందుకు తీసుకుని వెళ్ళినటువంటి గొప్పనైన వ్యక్తులు, గొప్పనైనటువంటి ఇదిగో యేసు ప్రభుని శిష్యులు ఈ పేతురు పౌలు గారు. మున్ముందుగా ఎందరికీ కూడా ఈ దివ్యవాణి యాజమాన్యం అంతటి తరపున ఈ పండుగ శుభాకాంక్షలను ఎందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ పండుగలను కొనియాడమని శ్రీసభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఈ ఆహ్వానం దేనికయ్యా అనంటే, ఇదిగో పౌలు గారిలో ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆయన జీవించినటువంటి జీవిత విధానాన్ని, ఆయన కనబరిచినటువంటి ఆ విశ్వాసపు సత్యాలను మరొకసారి నెమరు వేసుకుంటూ, ఇదిగో పౌలు వలె పటిష్టంగా పనిచేయమని, శక్తివంతంగా పనిచేయమని, అనేకులను క్రీస్తు చెంతకు నడిపించమని క్రీస్తు ఈ రోజున మనకు తన పౌలుల ద్వారా, క్రీస్తు ఈ రోజున మనందరికీ తన అపోస్తుల ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, వీళ్ళ ఇరువురిని చూసినట్లయితే ఒకళ్ళేమో యేసు ప్రభుని ప్రేమించినటువంటి వాళ్ళు, మరొకళ్ళు యేసు ప్రభుని ద్వేషించినటువంటి వాళ్ళు. వీళ్ళ ఇద్దరికీ కూడా పొంతన లేనటువంటి జీవితాలను పొంతన కలిగినటువంటి జీవితాలుగా మరల్చి
దేవుడు ఈ రోజున వారి ఇద్దరిని మనకు ఇదిగో సాక్షిభూతంగా ఉండడానికి, సాంకేతికంగా ఉండడానికి, వాళ్ళ అనుచరణ నియములో క్రీస్తు ప్రభు అడుగు జాడల్లో నడవమని క్రీస్తు ప్రభు ఈ పునీతుల ద్వారా మనలను తన శ్రీసభ సత్య బోధన కొరకు ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, విశ్వ శ్రీసభ మూల స్తంభాలుగా వీళ్ళిద్దరూ ఉంటూ ఉన్నారు. నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం, ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించినట్లయితే కుడివైపున ఎడమవైపున ఈ ఇద్దరి పునీతులను మనం చూస్తూ ఉంటాం. అదే విధముగా ప్రముఖమైనటువంటి దేవాలయాలలోనూ, శక్తివంతమైనటువంటి దేదీప్యమైనటువంటి ఆలయాలలోనూ ఈ ఇద్దరి పునీతుల స్వరూపాలు ఖచ్చితంగా ఉంటాయి. కారణం ఏమిటయ్యా అనంటే, ఇదిగో విశ్వాసపు అడుగులు వేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ఒక ఉదాహరణగా నిలబడుతూ ఉన్నారు. యేసు ప్రభుని అనుసరించడానికి వెనుకంజ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ముందడుగు వేసేటటువంటి విధంగా పౌలు బోధనలు ఉన్నాయి. ఆయన జీవించినటువంటి జీవిత విధానం కూడా ఉంది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ పేతురు ఎవరయ్యా అనంటే చేపలను పట్టుకునేటటువంటి వ్యక్తి, చేపలను పట్టుకోవటంలో దిట్ట. కానీ నేను నిన్ను మనుష్యులను పట్టే వారినిగా చేస్తాను అని క్రీస్తు ప్రభు పిలుపు ఇచ్చిన వెనువెంటనే తన వలను విడిచిపెట్టాడు, తన తండ్రిని విడిచిపెట్టాడు, తన యొక్క వృత్తిని విడిచిపెట్టాడు, యేసు ప్రభుని అనుసరించాడు. పిలిచిన వెనువెంటనే తన జీవిత గమ్యం ఇదే అని యేసు ప్రభుని అనుసరించినటువంటి ప్రథమమైనటువంటి శిష్యుడు ఈయన. పిలవగానే తన జీవితాన్ని మలుచుకున్నటువంటి వ్యక్తి ఈ పునీత పేతురు గారు. అందుకనే యేసు ప్రభువు మత్తయి శుభవార్త 16వ అధ్యాయములో తేటతెల్లంగా తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు, నీవు రాయివి, ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తాను అని చాలా చాకచక్యంగా ప్రభువు పేతురును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వ శ్రీసభ అంతా కూడా పేతురు అనేటటువంటి పునాది పైన నిలబడాలి అని క్రీస్తు భగవానుడే కోరుకున్నాడు. అయితే ఈ పేతురు ఎలాంటి వాడయ్యా అనంటే ద్విమనస్కుడు అని చెప్పొచ్చు. 2 విధాలు అయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అని చెప్పొచ్చు. 2 రకాల మనస్తత్వాలు కలిగి ఉన్నటువంటి వాడు అని కూడా చెప్పొచ్చు. ఇదిగో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాను అనేటటువంటి విధంగా ఉంటాడు, బాధపడేటప్పుడు బాధల్లో కుంగిపోతూ ఉన్నాను అన్నట్లుగానే ఉంటాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు, ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ ద్వంద్వ మనస్తత్వం ఏక మనస్తత్వంగా మారాలి అని ప్రభువు తనకు పిలుపునిస్తూ ఉన్నాడు. కానీ ఈ పునీతుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అనంటే, ఇదిగో అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా అని యేసు ప్రభు ఒక ప్రశ్న వేసినప్పుడు ఈ పేతురు ఏమని సమాధానం చెప్తాడయ్యా అనంటే, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా? ఎక్కడికి పోయేదను యేసయ్యా, నిత్య జీవపు మాటలు కల యేసయ్యా, బంగారు తండ్రి నా యేసయ్యా. ఇదిగో ఈ లోకములో నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి మాటలు మూట కట్టుకున్నటువంటి వ్యక్తివి నీవే. నీ నోటి మాట ద్వారా
అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. నీ నోటు వాక్కు ద్వారా అనేక మంది బ్రతుకుల్లో జీవపు ఊటలు ఉలిపిక్కుతూ ఉన్నాయి. మేము నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేమయ్యా అని సమాధానం చెప్తూ ఉన్నాడు. ఎవరు నిన్ను విడిచిపెట్టినా కానీ నేను నిన్ను ఏమాత్రము కూడా విడిచిపెట్టను, కావాలంటే నీ కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తాను అని పలికినటువంటి పునీతుడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే యేసు ప్రభువు శక్తివంతమైనటువంటి తాళపు చేతులను, శక్తివంతమైనటువంటి పరలోక రాజ్య తాళపు చేతులను ఈ పునీతుని చేతుల్లో పెడుతూ ఉన్నాడు. ఈ పునీతుడు పేతురు గారు దేనినైతే బంధిస్తాడో ఈ భూలోకములో బంధించబడింది పరలోకములో కూడా బంధించబడుతూ ఉంది. పేతురు గారు దేనినైతే విప్పుతారో ఈ భూలోకములో విప్పబడింది పరలోకంలో కూడా విప్పబడుతుంది అనేటటువంటి ప్రగాఢ సత్యాన్ని తెలియజేస్తూ అపారమైన నమ్మకాన్ని ఈ పునీతునిలో యేసు ప్రభు ఉంచుతూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, తన యందు నమ్మకముంచినటువంటి వాళ్లను దేవుడు ఎన్నడూను చేయి విడవడు అని పునీత పేతురు గారి జీవితంలో రుజువు అవుతూ ఉంది. ద్వంద్వ మనస్కుడు అని ఎందుకంటూ ఉన్నాను అనంటే, ఇదిగో నీ కొరకు నా ప్రాణాలను ఇస్తాను అని పలికినటువంటి పేతురు ప్రాణాలు ఇవ్వవలసినటువంటి సమయములో గెత్సెమనే తోటలో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఈయన శిష్యులతో పాటు నిద్రపోతూ ఉన్నాడు. అది పక్కన పెడితే ఇదిగో అదే రోజున ఆయన బందీగా తీసుకుని వెళ్ళి బంధించినప్పుడు ఆయనను చూడాలి అనేటటువంటి మనస్తత్వముతో ఇదిగో అక్కడ బందీలు కాపలాగా ఉన్నా కానీ లోపలికి వెళ్ళడానికి ఆశపడి వెళ్ళాడు. 3 సార్లు నేను ఎరుగను అని 3 సార్లు అబద్ధమాడాడు. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, అబద్ధాలు ఆడేటటువంటి వాడిని పునాది రాయిగా దేవుడు చేయటం ఏంటి? నీకోసం మరణిస్తా అని మాటల్లో చెప్పి మాటను తప్పి జీవించేటటువంటి వాడిని పునాది రాయిగా చేయటం ఏంటి? ఇలా చాలా ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రభువు ఎడల అపారమైన విశ్వాసం ఉంది అని, ఆ ప్రభువు ఎడల ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంది అని, ఆ ప్రభువు ఎడల నా జీవితాన్ని కూడా నేను అర్పించడానికి సిద్ధము అనేటటువంటి విషయాన్ని మున్ముందుకు వెళ్ళిన తర్వాత మనం చూస్తూ ఉంటాం. అందుకనే ఎవరిని కూడా ఎప్పుడు కూడా నీ కనుచూపులో జడ్జ్ చేయవద్దు. ఎవరిని కూడా ఎప్పుడూ కూడా తన పరిస్థితులను చూసి జడ్జ్ చేయవద్దు. ఎవరిని కూడా ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడవద్దు అని క్రీస్తు ఈ మహాపునీతిని ద్వారా మనకు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, పేతురుకి యేసు ప్రభువుకి ఉన్నటువంటి సత్సంబంధాన్ని చూస్తే, పేతురుకి యేసు ప్రభువుకి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని చూస్తే, నీళ్ల మీద నడుస్తూ ఉన్నటువంటి యేసును చూచి, ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ల మీద నడవడానికి శక్తినివ్వు, ఆజ్ఞ ఇవ్వు అని అన్నప్పుడు ఆయన వచ్చి నడవగలుగుతూ ఉన్నాడు. కానీ తన చూపు మరల్చినప్పుడు, ఆయన మునిగిపోయేటటువంటి సందర్భములో యేసు ప్రభువే చేయి పట్టి పైకి లేపాడు. అంటే మునిగిపోతూ ఉన్నటువంటి విశ్వాసులను లేవనెత్తేటటువంటి వాడు క్రీస్తే. పడిపోతూ ఉన్నటువంటి శిష్యులను లేవనెత్తేటటువంటి వాడు క్రీస్తే. ఆయన సహాయము లేనిదే ఎవరును కూడా ఏది కూడా చేయలేరు అని ప్రభువే మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, అందుకనే 3 సార్లు
పేతురుని ఒకే ఒక్క ప్రశ్న, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను వీరందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగి, ఇదిగో నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము అని క్రీస్తు ప్రభువు పేతురు గారికి గొప్పనైన బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఈ బాధ్యత ఆది కాలంలో మొట్టమొదటి పాపుగారిగా ఇదిగో పేతురే ఉంటూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, తొణికిసలాడేటటువంటి మనస్తత్వం ఉన్నా కానీ ప్రగాఢమైన విశ్వాసముతో ప్రభుని అనుసరించినటువంటి పునీతుడు, ఆది నుండి అంత్యము వరకు ఆయనతో ఉన్నటువంటి పునీతుడు ఈయనే, పునీత పేతురు గారు. మరణ దండన విధించినప్పుడు కూడా ఆయన వెనక అందరూ పారిపోయినా కానీ ఆయన వెనకనే అడుగులు వేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. పట్టుబడినా కానీ, ఇదిగో నన్ను చంపేస్తారు అని తెలిసినా కానీ ఆయన అనుసరుడుగా ఉంటూ, అనుసరుడిని కాదు అని అన్నప్పటికీ కూడా ఆయనతో పాటు ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అందుకనే ప్రాణాన్ని కూడా ప్రభునకు అర్పించటానికి వెనుకంజ వేయలేదు. ప్రాణాన్ని కూడా ప్రభునకు అర్పించటానికి ఎంతో ఇష్టపడ్డాడు. చిట్ట చివరిగా మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువు చిట్ట చివరిగా మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభువు మరలా సిలువను మోసుకొని ఆ రోము నగర ప్రాంతానికి వెళుతూ ఉన్నాడంట. పేతురు గారేమో ఇక ఈ కరస్సమయం వద్దు, ఈ బాధలు నేను భరించలేను అని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రెండవసారి కూడా నేను సిలువ మోయడానికి సిద్ధమే అని యేసు ప్రభు ఆయనకు కనపడి చెప్పినప్పుడు, ప్రభువా ఆ సిలువను మోసే కృపను నాకు అనుగ్రహించు అని ఇష్టంతో స్వీకరించాడంట. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే చిట్ట చివరిగా ఆయన మరణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో క్రీస్తు అనుసరుడిగా ఈయన మరణించాలి అని మరణ శాసనం విధించినప్పుడు, క్రీస్తు ప్రభువు వలె సిలువ పైన మరణించడానికి నేను అర్హుడను కాదు, తల క్రిందులుగా నన్ను సిలువ వేయండి అని పలికిన మహా గొప్ప పునీతుడు ఈ పునీత పేతురు గారు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈయన రాసినటువంటి 2 లేఖలు రెండు విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. ఒకటి, విశ్వాసములో బలపడండి, విశ్వాసాన్ని విడవకండి. రెండవది, నిన్ను సృష్టించిన దేవునిపై నీవు ఆధారపడి జీవించటం మొదలుపెట్టు. ఈ ఆధారపడి జీవించటం మొదలుపెట్టినప్పుడు నీకు అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, వాటిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇంకా రెండవదిగా పునీత పౌలు గారిని ధ్యానం చేద్దాం. పునీత పౌలు గారు ఎలాంటి వాడయ్యా అనంటే ముక్కుసూటు మనిషి. తాను నమ్మినటువంటి విశ్వాసానికి ప్రాణాన్ని సైతము అర్పించేటటువంటి మనిషి. యూదా మతాన్ని స్వీకరించి దాని కొరకు ప్రాణాన్ని ఇవ్వడానికైనా ప్రాణాన్ని తీయడానికైనా సిద్ధపడినటువంటి మనిషి. విశ్వాస యూదుడు, యూదుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి. ఎవరైనా ఒకరు యూదుల జోలికి వస్తే వారిని సంహరించేంత వరకు నిద్రపోనటువంటి వ్యక్తి, వారిని జైలు పాలు చేసేంత వరకు గమ్మున ఉండనటువంటి వ్యక్తి, రోషము కలిగినటువంటి యూదుడు. గమలియేలు అని గొప్పనైనటువంటి తాత్విక శాస్త్రం తెలిసినటువంటి ఆయన దగ్గర ఇదిగో తర్ఫీదు పొందినటువంటి వ్యక్తి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే చాలా విషయాలు మనకు
యేసు ప్రభు దర్శనమిచ్చిన తర్వాత ఆ పౌలు ఎలా మారిపోయాడు అనేటటువంటి విషయాలను మనం తేటతెల్లంగా చూస్తాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, దమస్కు నగరానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఎవరెవరైతే యూదా మతానికి అడ్డుపడుతూ ఉన్నారో వారిని సంహరించడానికి వెళుతూ ఉన్నటువంటి సందర్భములో ఇదిగో దమస్కు నగరానికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఆయన కుప్పగూలి పడిపోవడం, మెరుపులు రావడం, ఆయన కళ్ళు కాస్త మూసుకుపోవటం, అటు తర్వాత యేసు ప్రభువే ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, సౌలు సౌలు నన్నేల హింసిస్తూ ఉన్నావు. కళ్ళు తెరవకపోయినా నోరు తెరిచి పౌలు గారు ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమని? ప్రభు నీవెవరవు అని పౌలు ప్రశ్నించెను. నీవు హింసిస్తున్న యేసును నేనే అని ప్రభువే పలుకుతూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకప్పుడేమో క్రీస్తు విరోధిగా ఉన్నాడు, ఇప్పుడు క్రీస్తు కోసం యోధుడుగా మారిపోయాడు. ఒకప్పుడేమో క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి ఈయన క్రీస్తు యోధుడిగా మారిపోతూ ఉన్నాడు. క్రీస్తు యోధుడుగా మారటం మాత్రమే కాదు, శ్రమలలో, ఇబ్బందులలో, ఇక్కట్లలో, అన్ని విషయాలలో కూడా ఇదిగో ముందు అడుగు వేసి క్రీస్తు ప్రభు కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి ఈ పునీత పౌలు గారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఒకప్పుడేమో యూదా మతం కోసం ప్రాకులాడినటువంటి వ్యక్తి క్రీస్తు కనబడగానే, క్రీస్తు దర్శనం ఇవ్వగానే క్రీస్తు కొరకు ఇదిగో తన ప్రాణాన్ని సహితము ఇవ్వడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన పడిన కష్టాలు చూస్తే కళ్ళ వెంబడి నీళ్లు రానటువంటి వాడు ఉండడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 28 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో ఆయన చెరసాల్లో ఉన్నాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, రాత్రింబవళ్ళు నీళ్లల్లోనే మునిగి ఇదిగో నీళ్లలోనే ఒక రాత్రి ఒక పగలు నీళ్లలోనే బ్రతికినటువంటి వ్యక్తి. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానయ్యా అనంటే, బాధలలో ప్రభువుని ఆశ్రయించినటువంటి వాడు భవిష్యత్తులో ప్రభువు చెంతనే ఉంటాడు. ఈ ప్రభువు చెంతన ఉండేటటువంటి కృపను దయచేయమని, ఆయన జైల్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ యేసు ప్రభుని గురించి ఆలోచన చేయటం మాత్రం మానుకోలేదు. ఇటువంటి గొప్ప విశ్వాసాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలా అని ప్రార్థన చేద్దాం. ఈ ఇద్దరి పునీతులను పోలి ఇదిగో గొప్పనైనటువంటి జ్ఞానమ్మ గారు గుర్తు వస్తూ ఉన్నారు. ఈ జ్ఞానమ్మ గారు ప్రభు ఎడల అపారమైన భక్తి కలిగి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయడానికి ప్రాకులాడినటువంటి పుణ్య స్త్రీ. ప్రార్థన అంటే ప్రాణం పెట్టి జీవించేటటువంటి స్త్రీ. బైబిల్ గ్రంథాన్ని ధ్యానించటం మాత్రమే కాకుండా, కేవలము ప్రార్థనలు చేయటం మాత్రమే కాకుండా, దివ్య బలి పూజ అంటే ప్రాణం తీసుకునేటటువంటి వ్యక్తి. ఎంత దూరములో పూజ జరుగుతూ ఉన్నా కానీ ఆ పూజలో నేను ఖచ్చితంగా పాల్గొవాలి అని ఆలోచన చేసి ప్రతిరోజు కూడా పూజకు వెళ్ళేటటువంటి వ్యక్తి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, విశ్వాసం ఉంటే సరిపోదు, ప్రార్థన ఉంటే సరిపోదు, పరిస్థితులను మార్చుకోవడానికి ప్రభువుతో అనుదినం కూడా ఒక గొప్పనైన సంబంధం కలిగి ఉండాలి అని ఈ పుణ్యశ్రీ మనకు నేర్పిస్తూ ఉంది. ఈమె ఎప్పుడూ కూడా పూజల కోసం పరుగులు తీసేటటువంటిది. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అని అంటే, ఈమెను పోలి జీవించటం ద్వారా ప్రతిరోజు పూజలో ఉన్నటువంటి సౌభాగ్యాన్ని పొందుకోమని ఈ
జ్ఞానమ్మ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈమెలో ఉన్నటువంటి ఆ తృష్ణను వేద పండితులు అయినటువంటి వాళ్లను అనుసరించడంలోనూ, ఇదిగో మిస్టిక్ అయినటువంటి ఇగ్నేషియస్ లయోలా గారిని, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిని, మదర్ తెరీసా గారిని అనుసరించి జీవించినటువంటి ఆమె ఈవిడ. వాళ్ళ వలె ఈమె కూడా ఎప్పుడు ప్రార్థన 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 అనేటటువంటి విధంగానే జీవించింది. ఈమె చక్కనైనటువంటి కన్యస్త్రీల సభను స్థాపించి అనేక మంది కన్యస్త్రీల ద్వారా అనేకమైన ప్రాంతాల్లో సేవలను చేస్తూ ఉంది. ఆమె సభలో ఉన్నటువంటి అమ్మగారులు ఈరోజు గొప్ప గొప్పనైనటువంటి కార్యాలను చేస్తూ ఉన్నారు. వాళ్ళ కార్యాల ద్వారా అనేక మంది అభాగ్యులు దీవించబడుతూ ఉన్నారు. అనాథ పిల్లలకు ఆశ్రయాలు ఉన్నాయి. విద్యాబుద్ధులు నేర్పించడానికి స్కూల్స్ పెట్టారు. రకరకాల విధముగా ఈమె ప్రార్థన ద్వారా ప్రారంభించినటువంటి ఆ సభ నుండి చాలామంది అమ్మగారులు ఈ సేవలను చేస్తూ ఉన్నారు. కారణం, ప్రార్థనతో ప్రారంభమైనది ఏది కూడా వ్యర్థము కాదు, బలపడుతూ ఉంది, పటిష్టపడుతూ ఉంది, నలుగురికి ఆశ్రయాన్ని ఇస్తూ ఉంది. ఇటువంటి గొప్ప నమ్మిక మనకు కూడా కలగాలి అని, గొప్పనైనటువంటి దీవెన మన బ్రతుకుల్లోనికి రావాలి అని, ఈ పునీతులను పోలి జీవించటానికి, ఈ పుణ్యశ్రీ జీవితాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడానికి కావలసిన కృపను దయచేయమని ఈ దివ్య బలి పూజల్లో ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదము. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత సర్వేశ్వరుని జనితైక పుత్రుడను ఒకే ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజ దేవుని నుండి నిజ దేవునిగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడువాడు కాడు, పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవుల మగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. మన కొరకు పోన్సిస్ పిలాతుని క్రింద పవిత్రాత్మ ప్రభావం వలన కన్య మరియమ్మ ద్వారా శరీరము ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సిస్ పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి బాధపడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్ర నుండి బయలుదేరెడు ప్రభువును జీవితాతయైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించుచున్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమును నొసగు ఒకే జ్ఞానస్థానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవితమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఈ పూజ సమయాన
సమయాన శుభ తరుణాన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమున సమర్పించు బల్యార్పణములకు అపోస్తుల ప్రార్థన సహాయము లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమనర్పము. వీరి విజ్ఞాపన ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు, పౌలులు మమ్ము ఆనందింపచేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను, పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇజ్రాయేలుల శేష జనము మధ్య ఆదిమ శ్రీసభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకుని అన్యులకు బోధకుడు, నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరినీ సేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేద సాక్షి కిరీటమును సమానముగా ధరించి ఉన్నారు. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నిన్ను స్తుతించుట ఎట్లన్నాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా
నీవు మరలా వచ్చు వరకు నీ మరణమును చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితులుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత పేతురు పౌలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడుగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపది అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల్ని మేము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ ఎందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనకు నిత్య జీవితం నసుగునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా,
ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకున్నట్లు చెయ్యమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్వీకరించుమా, శుద్ధి నందుమా. పరమ నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా, శుద్ధి నందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగింపుమా. పునీత్ ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రు చేతిలో దొరకకూడనట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునితలతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. సీమోను పేతురు యేసుతో, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అనెను. అందుకు యేసు, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను అని అనెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించున్నట్లు చేయుము. అప్పమును త్రుంచుటయందును అపోస్తుల బోధన యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయంతో ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృపచూపము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. విశిష్ట ఆశీస్సుల కొరకై మీ శిరములను వంచి ప్రార్థించండి. పునీత పేతురు వెల్లడించిన రక్షణాత్మకమైన విశ్వాసమనుడు రాతి పునాదిపై శ్రీ సభను నిర్మించి మిమ్ము విశ్వాసమందు స్థిరపరిచిన సర్వశక్తిగల సర్వేశ్వరుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. పునీత పౌలు చేసిన నిర్విరామ ప్రబోధనల ద్వారా మీకు ఉపదేశించిన దేవుడు పౌలు ఆదర్శము ద్వారా క్రీస్తు కొరకు సహోదరి సహోదరులను సంపాదించు వరమును మీకు కూడా దయచేయునుగాక. ఆమేన్. పునీత పేతురు బోధించిన అధికారము, పునీత పౌలు అందించిన ప్రబోధనము, వారి సజీవ సాక్ష్యము,
వారి విజ్ఞాపన ప్రార్థనలు మీకు ఎల్లవేళ తోడయుండునుగాక. పేతురు శిలువ మీద బలి అయి, పౌలు ఖడ్గవాదనకు గురి అయి సంపాదించుకొనిన పరమ ఆనందము ప్రభువు మిమ్ము ఎల్లప్పుడూ దీవించి నడిపించునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పూజినని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పూజినని జ్ఞానమ్మా ఆదర్శం నీ మార్గం. పరులలో ప్రభుని వీక్షించి వారి సేవలు నీవు తరించితివి. వందనముల్ శతములమా నడిచేదం పదములో. వందనముల్ శతములమా నడిచేదం పదములో. saintans@gmail.com